ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు ఏ పార్టీ అయితే పరిపాలించిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రజలు రాజకీయంగా చరమగీతం పాడి వారి యొక్క అవినీతి అక్రమ అరాచక పరిపాలనను తుదముట్టించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఏ ఆకాంక్షకుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆశలు ఫలించలేదని ఆ ఆశయాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. అధికారం పోయినప్పటి నుండి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల అవసరాలు గుర్తు రాలేదు, వాళ్లకు నిరుద్యోగుల అవసరాలు గుర్తు రాలేదు, ఏ యొక్క వర్ణాన్ని కానీ వర్గాన్ని కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు గుర్తు రాలేదు. వాళ్ళ కేవలం దోపిడీ పరమావధిగా అందిన కాడికి దోచుకుని ఇలా దాచుకునే ప్రయత్నం చేసింది వాళ్ళ. అది మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని వాళ్ళందరూ కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు, వారి సోదరి, కేటీఆర్ గారి సోదరి, కేసీఆర్ గారి తనయురాలైన కవిత గారే స్వయంగా చెప్పింది ఇవాళ, మా కుటుంబమే అవినీతికి ఆలవాలంగా మారింది, అధికారాల పంచోట్ల దగ్గర మాకు పొత్తు కుదరట్లేదు, ఇవాళ మా నాన్ననే కేవలం కొడుకే అధికారం ఇవ్వాలి, కొడుకే దోచుకోవాలన్న చందంగా మా నాన్నగారు ప్రయత్నం చేసిండ్రు. దాంతోపాటు వాళ్ళని వెనకేసుకొచ్చిండ్రు. అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో ఇవాళ హరీష్ రావు గారు తన వంతు ప్రయత్నం తను చేసిండు. సంతోష్ రావు గారు తన వంత ప్రయత్నం తను చేస్తూనే నేరెళ్ళ గడనకు కూడా ఆయనే బాధ్యులని కవిత గారు నిర్మోహమాటంగా చెప్పిండ్రు వాళ్ళ. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడున్న ఎన్జిఓస్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రో అవి వాస్తవాలని చెప్పి కవిత గారి మాటల ద్వారా, కవిత గారి ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా తేట తెల్లమైంది వాళ్ళ. కాకపోతే కవిత గారికి ఇప్పటికి కూడా ఇంకొంచెం కన్న తల్లిదండ్రుల పైన, తోబుట్టు పైన కొంచెం ప్రేమ ఉన్నట్టున్నది ఇంకా అక్కడక్కడ. ఆమె మాటల్లోనే 2 రకాల మాటలు మాట్లాడింది ఆవిడ. అమెరికా నుంచి వచ్చినప్పుడు, మొదటిసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్లనే మా ఉత్తరాలు బయటపడ్డాయి, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఇలా ఇటువంటి అపవాదం వస్తుంది అని అన్నది. కానీ అప్పుడు ఆ మాటలన్నీ కూడా స్వయాన తన తోబుట్టు కేటీఆర్ పైనే పెట్టినట్టు పెట్టింది ఆవిడ. కానీ ఆ పిల్ల దయ్యం ఏదో, కొరువి దయ్యం ఏదో, తల్లి దయ్యం ఏదో, తండ్రి దయ్యం ఏదో చెప్పలే ఆమె. మళ్ళీ ఒకసారి అమెరికా వచ్చే వరకల్లా ఆమె నౌకర్లను ఉడిపోయినాయి. ఆమె తెలంగాణ జాగృతి పైన ఉన్న నౌకర్లు మాడిపోయినాయి. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో, మళ్ళీ తుపాకులన్నీ కూడా వాళ్ళ బావ మీదకి ఎక్కుపెట్టి హరీష్ రావే కారకులు దేనికి, ఇలా అన్న జాగ్రత్త, నాయన పైలం, అమ్మ పైలం, నేను పోతున్నా, ఇవన్నీ ఉన్నాయని చెప్పింది ఆమె. కానీ మళ్ళీ అన్న వెనకేసుకు వచ్చింది ఇక్కడ. ఎందుకైనా ఎప్పటికైనా మళ్ళీ నేను తిరిగి మీ గూటికే వస్తా, ఈ రాష్ట్రంలో ఏదైతే మనం చేసిన అక్రమ అవినీతి అరాచక పరిపాలనకు ఇవాళ ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. కాళేశ్వరంలో ఉన్న కథలన్నీ కూడా బయటపడ్డాయి, ఇలా మనం చేసిన కథలన్నీ కూడా బయటపడ్డాయి. కార్ రేసులో చేసిన నువ్వు చేసిన కథలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇక మనల్ని ఎవరు కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు మన దొంగతనాలని తెలిసిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చినాయి. మన ముఖాలు ఎక్కడ దాచుకోవాలో ఒక అర్థం కాదనకుండా చెప్పి ఇలా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది వాళ్ళు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క
అంతర్లీనంగా ఉన్న ఒక వ్యూహం కావచ్చు. ఇవాళ కవిత స్వయంగా, ఎందుకంటే ఆమె ఆల్రెడీ కళ్ళు అమ్మి ఢిల్లీ దాకా లిక్కర్ రాణిగా పేరొంది తను ఇవాళ ఉన్నది కాబట్టి, ఇవాళ మళ్ళీ వాళ్ళు మా అన్న నాయన ఎక్కడ జైలుకు పోతారో, మళ్ళీ వాళ్ళు పోతే నేనంటే పోయి వచ్చినా కానీ నన్ను తీసుకురావడానికి మా వాళ్ళు బీజేపీ కాళ్ళు మొక్కని కాడ మొక్కిండ్రు. ఏడెక్కడ చేయను వ్యవస్థలను సంస్థలను సర్దుకోవడానికి మా వాళ్ళు అన్ని రకాల పనులు చేసిండని ఇవాళ చేసి నన్నంటే బయటకు తీసుకొచ్చిండ్రు. మరి వీళ్ళు పోతే ఎవరు తీసుకురావాలి బయటికి, లోపలికి పోతే అని చెప్పి ఆమె ఇవాళ ఇటువంటి ఒక కట్టుకథలతో పిట్టకథలతో కూడిన కహానీ చెప్పి బయటకు వచ్చిందని నేను భావిస్తుంది. ఇవాళ కేటీఆర్ గారు ఇలా ఈ కార్ రేసుల్లో కూడా ఆయన యొక్క అవినీతి అక్రమాలు బయటపడుతూ వస్తున్నాయి. ఇవాళ ఇటువంటి తరుణంలోనే కవిత కేవలం హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసి ఇవాళ విభజించు పాలించు, ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలను ఒకసారి డైవర్ట్ చేయాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఇవాళ అట్లనే దాంతోపాటు కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, హరీష్ రావు గారు కానీ యూరియా మీద మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈ సన్యాసులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియక కాదు, తెలుసుకోవాల్సి కాదు. ఇవాళ 9.5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ఇలా యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాదు, అంశం కాదు ఇది. యూరియా సప్లై అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఏ ఒక్క పావు కిలో యూరియా వచ్చినా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఒక గింజ వచ్చినా మనకి ఒక అది వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే. మన అవసరాలను బట్టి కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా సప్లై చేయాల్సిందే. మనకు కావాల్సిన అవసరాలను మనం ముందస్తుగానే మనకు తెలియజేయడం జరిగింది ఇవాళ. కానీ ఇప్పటికి కూడా ఇవాళ బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేదు యూరియా కొరత ఎక్కడ. కానీ కేవలం తెలంగాణ పైనే సీతకన్నేసింది అది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా పరిపాలనను దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని ప్రజాప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక దిక్చూచిగా మారుతుంది. ఎందులో కానీ ఒక ట్రెండ్ సెట్టర్గా ఉంది వాళ్ళది. ఆ ట్రెండ్ సెట్టర్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో, రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రో దాన్ని చూసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ తట్టుకోలేకుండా పోయింది. వాళ్ళ ఎవరు ఊహించుండరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఇంత పకడ్బందీగా చేసి దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి మీ కోటా ఎంత, మీ వాటా ఎంత అనేది తేల్చి ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శప్రాయంగా ఉంచినరో బీజేపీకి కూడా వణుకు ప్రారంభమైంది. ఇలా బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్ గారు వీరందరూ కూడా మేం బీసీలం అని చెప్తారు ఇవాళ. కానీ నిజంగానే వాళ్ళ బీసీ బిడ్డలైనట్టయితే ఏదైతే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు అనుగుణంగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చిందో, ఇలా లోకల్ రిజర్వేషన్లలో దాన్ని చట్టరూపంగా తీసుకోవాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వీరిపైన ఉండే. కానీ వీళ్ళందరూ కూడా తొండి పెడతారు ఇవాళ. బండి సంజయ్ గారు నిజంగా చెప్పానంటే మరి వారు కేంద్ర మంత్రి, సో తొండి సంజయ్గా మారిపోయింది ఆయన. ఈ బీసీ బిల్లు గురించి మాట్లాడితే ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయండి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేదు, బీసీలు ముస్లింలనే ఉన్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళు ముస్లింలలోనే ఉన్నారు బీసీలు. కొంతమంది తప్ప మెజారిటీ ముస్లిమ్స్ బీసీలలో ఉన్నారు. బీసీ ఈ కేటగిరీ వస్తారు. గుజరాత్లో ఉన్న బీసీలలో వాళ్ళు కూడా భాగమే. ఎక్కడ రిజర్వేషన్ ఉన్నా అక్కడ కూడా బీసీలలో వీళ్ళు భాగంగానే ఉన్నారు. ఇవాళ దాన్ని అడ్డం పెడుతున్నారు. ఇవాళ యూరియా గురించి మాట్లాడితే తెత్తెత్తర అనుకుంటే పారిపోతాడు. ఇలా రఘునందన్ గారు క్లియర్గా చెప్పిన వారి ఎంపీ చెప్పినారు ఇవాళ మేము సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నాం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు చైనా నుంచి రావాల్సిన యూరియా రాలేదు, అది ఆలస్యమవుతుంది, మేము ఇస్తామని చెప్పినారు. అది కేంద్ర ప్రభుత్వం అట్లా చెప్తుంటే, వాళ్ళ ఎంపీలే అట్లా చెప్తుంటే, ఇవాళ కూడా పేపర్లో చూసినారు మీరు అందరు కూడా ఇంకా కూడా మనకు యూరియా రావాల్సిందని మా ఎంపీలందరూ కూడా యూరియా కొరకు పార్లమెంట్లో గొడవ చేసి ధర్నాలు చేస్తే ఇలా దున్నపోతు మీద వాన పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం కొంచెం మనకి ఇప్పుడు యూరియాను రిలీజ్ చేస్తుంది. వాళ్ళ
అందులో ఈ బిత్తిరోళ్ళు అధికారం కోల్పోయినాక పిచ్చిలేసి కొంతమంది రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంది వాళ్ళు. ఇలా రైతులకు అంతా కూడా రైతులకు కావాల్సిన యూరియా సెప్టెంబర్ మాసం వరకు కూడా సప్లై చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ముందు వేసిన వాళ్ళకి ముందు పోతుంది, వెనకేసిన వాళ్ళకి వెనక పోతుంది. ఇవాళ మేము షార్టేజ్ లేదని మేము చెప్పట్లే, షార్టేజ్ ఉంది కాబట్టి మా ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ధర్నాలు చేసినారు. మా ముఖ్యమంత్రి గారు పోయి ఎరువుల శాఖ మంత్రి గారిని కలిసినారు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు పోయి పెద్ద ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిసినారు. ఎప్పటికప్పుడు ఇండెంట్స్ పెడుతూనే ఉన్నాం మేము. ఇవాళ మేము సరఫరా సాఫీగా జరుగుతుందని మేము చెప్పట్లే, ఉన్నంతలో దాన్ని కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా సిరిసిల్ల జిల్లాకు ఇంచుమించు మనకు 21,000 మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే ఇంతవరకు మనకు వచ్చింది కేవలం 16,000 మెట్రిక్ టన్నులు. 15,000 పైచులకే, 16,000 కూడా కాదు. ఇంకా మనకు షార్టేజు 6,000 మెట్రిక్ ఉన్నది. ఇవాళ మీరు చేసిన గందరగోళంలో రైతులు కాదు, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. మరి దిగజారు రాజకీయం చేయదు ఎవరు కూడా. ఇవాళ గురువింద గింజ సామెత చెప్తాడు కేటీఆర్ గారు, మా హయాంలో లేని చెప్పి. సన్నాసి, పాత రికార్డు అంతా 9.5 సంవత్సరాల నుంచి నువ్వు అంతా రికార్డు చేసుకో. వికారాబాద్లో, పరిగిలో, ఆఖరికి సిరిసిల్ల నీ కాన్స్టిట్యున్సీలో కూడా అప్పటి నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వే ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా. నీ ప్రాతినిధ్యం వహిస్తున్న నీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎరువుల షార్టేజ్ లేదని చెప్పమని నేను చెప్తే ఇప్పుడు నీకు. అప్పుడు కేంద్రం సమృద్ధిగా సప్లై చేసింది, ఎందుకంటే వాళ్ళతో దోస్తాను మీకు ఉంది కాబట్టి. మీరు బీజేపీలో అంతర్భాగం కాబట్టి, చీకటి మిత్రులు కాబట్టి చేసినప్పటికి కూడా అప్పుడు మీ హయాంలో ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నదనేది వాస్తవం. ఇవాళ దానికి తోడు మీ కార్యకర్తలనే ఇవాళ మంది అందులోకి పంపించి గొడవలు చేస్తూ ఉన్నారు. రైతులకు తెలియదా? రైతులంత అమాయకులా? నీ ఆటలేని సాగే అటువంటి విషయంలో. ఏది ఏమైనప్పటికీ కూడా యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాల్సినంత వాటా రాష్ట్రానికి రాలేదు అనేది వాస్తవం. వచ్చిన దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు అహర్నిశలు మా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, జిల్లాలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంబడి ఉండి చూస్తుంది కూడా వాస్తవం. ఇవాళ నువ్వు ప్రజల్లో భయాందోళనల గురించి ఇవాళ ఏమంటారు చూడు, శవాన మీద పేలాలు ఏరుకునే రకంగా ఇవాళ నీవు రాజకీయ పబ్బం గడపడం కొరకు ప్రజలను భయభ్రాంతులు చేయడం అనేది నీ యొక్క రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అధికారం కోల్పోయి పిచ్చిలేసి మతి భ్రమించి నీ యొక్క అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో, కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కానివ్వండి, ఇలా ఏసీబీ రిపోర్టు ఈ కార్ రేసింగ్లో కానివ్వండి, రేపు గొర్రెల స్కామ్లో కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడే తరుణం ఆసన్నమైనప్పుడు ఇవాళ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే నువ్వు చేసిన ఒక కుప్పిగంతులు తప్ప ఇవి ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ప్రశ్నించి నిజంగా కూడా నీవు మంచి సద్విమర్శలు చేస్తే స్వీకరించి ప్రజలకు అందుబాటులో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నాయన ఎల్పీ లీడర్ అసలు అసెంబ్లీకి వచ్చిన పాపాన పోలేదు. అసెంబ్లీకి రాకుండా, సమస్యలపైన సావధానంగా చర్చకు రాకుండా, ఇలా సమస్యలను ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయకుండా, నిర్మాణాత్మకమైన సూచనలు చేయకుండా కేవలం రాజకీయ పబ్బం కొరకు, దివాలాకోరు రాజకీయాల కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనించి ఇక మీకు ఏదైతే 2023 సంవత్సరంలో అసెంబ్లీలో గోరిగట్టిండ్రు రాజకీయంగా, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో శాశ్వతంగా 10 మీటర్ల గోతీ తవ్వి అండ్లబెట్టిండ్రు. రేపు రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా మిమ్మల్ని కాంక్రీట్ వేసి ఇలా గోరిగట్టడానికి ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం.